నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సచివాలయంలో రవాణా శాఖ పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో రహదారుల్ని గుంతలు లేకుండా పటిష్టంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి. ప్రజా రవాణాకు తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ బస్సుల్ని అందుబాటులోకి తేవాలని ఆదేశించిన సీఎం. రాజధాని విషయంలో తమ పార్టీ ఒక స్పష్టమైన ప్రణాళికతో ఉందన్న మాజీ సీఎం వైఎస్ జగన్. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయటమే చంద్రబాబు లక్ష్యమని జగన్ ఆరోపణ. వచ్చే ఏడాది పాదయాత్ర చేసి చంద్రబాబుకు సినిమా చూపిస్తానన్న వైసీపీ అధినేత జగన్. అమరావతి చట్టబద్దత నేపథ్యంలో ఐజీఎంసీ స్టేడియం అభివృద్ధికి శ్రీకారం. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చెందుతుందన్న మంత్రి మండిపల్లి. గుణదల విద్యుత్ సౌధలో ఏపీడీపీసీపీఎల్ నూతన కార్యాలయ ప్రారంభం. నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రజలకు నాణ్యత కలిగిన మెరుగైన విద్యుత్ను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన మంత్రి. రాష్ట్రంలో ఉన్న 45,000 కిలోమీటర్ల పైచిలుక రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితుల్ని అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలని సూచించారు. మెరుగైన రహదారుల ద్వారా ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలని, అతి తక్కువ వ్యయానికే ప్రజా రవాణా జరిగేలా ఎలక్ట్రిక్ బస్సుల్ని అందుబాటులోకి తీసుకుని రావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రహదారులు, భవనాలు, రవాణా శాఖపై సచివాలయంలో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు. ప్రధానంగా రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగంపై సమీక్షలో చర్చించారు. ఈ సమీక్షకు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజధాని విషయంలో తమ పార్టీ ఒక స్పష్టమైన ఆచరణాత్మకమైన ప్రణాళికతో ఉందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ క్యాడర్ సమావేశంలో పాల్గొన్న ఆయన అమరావతి ప్రాజెక్టుని ఒక దోపిడీ గనిగా అభివర్ణిస్తూ మావిగన్ ప్రతిపాదనపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయటమే చంద్రబాబు లక్ష్యమని జగన్ ఆరోపించారు. కేవలం కాంట్రాక్టుల ద్వారా కమిషన్లు దండుకోవటానికే అమరావతిని తెరపైకి తెచ్చారని, ఇది ప్రజలను మోసం చేయటమేనని మండిపడ్డారు. రాజధానికి సంబంధించి ఆయన 2 ప్లాన్లను సూచించారు. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా ఉంచడాన్ని మంచి ఆప్షన్ గా చెప్పారు. ఒకవేళ వికేంద్రీకరణ వద్దనుకుంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కూడిన 110 కిలోమీటర్ల కారిడార్ ను రాజధానిగా అభివృద్ధి చేయాలని సూచించారు. 5 ఏళ్ల కాలంలో సగం టర్మ్ అయిపోయింది. మిగిలినది మరో సగం టర్మే. ఈ సగం టర్మ్లో కూడా ఇంకొక సంవత్సరం దాటితే రేపు సంవత్సరం చివరిలోకి వచ్చేసరికి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 1.5 సంవత్సరం నేను కూడా రోడ్డు మీదనే ప్రజలతోనే ప్రతి నియోజకవర్గము తిరుగుతూ వస్తా. ఆ తర్వాత ఆ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తాం. చంద్రబాబు నాయుడు గారికి మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చినాం మనం. అయ్యా చంద్రబాబు గారు, రాష్ట్రానికి ఇప్పుడే కాదు, మీరు చేస్తూ ఉన్న చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల రాష్ట్రానికి అసలు క్యాపిటల్ అనేది ఉండదు మీ వల్ల. దయచేసి ఇది మానుకోండి. అమరావతి అని చెప్పి నువ్వు రైతులను మోసం చేస్తూ ఉండవు, అమరావతి అని చెప్పి నువ్వు ప్రజలను మోసం చేస్తూ ఉండవు. ఆ అమరావతిలో రోడ్లు వేయడానికే, కరెంట్ వేయడానికే, డ్రైనేజ్ వ్యవస్థ నెలకొల్పడానికే, నీళ్ళు ఇవ్వడానికే, ఇలాంటి బేసిక్ వసతులు కల్పించడం కోసమే నువ్వంతటి నువ్వే ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి నువ్వంతటి నువ్వే సెంట్రల్ గవర్నమెంట్కు డిపిఆర్లు ఇచ్చినావు, నువ్వంతకు నువ్వే బ్యాంకులకు డిపిఆర్లు ఇచ్చినావు. ఈ లెక్కన 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే మరో 50,000 ఎకరాలని చెప్పి నువ్వు మళ్ళా. ఆంధ్రప్రదేశ్ లో క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. క్రీడల వికాసానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు యువనేత మంత్రి నారా లోకేష్ ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు. లోకేష్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాంధ్రప్రదేశ్ గా
కావటం తథ్యమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని 100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్టేడియం అభివృద్ధి కోసం ఖేలో ఇండియా ద్వారా 20 కోట్లు, శాప్ ద్వారా మరొక 20 కోట్లు, అలాగనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 160 కోట్లను 3 దశల్లో ఖర్చు చేయనుందని మంత్రి మండిపల్లి తెలిపారు. విజయవాడకు తలమానికంగా నిలిచిన ఈ స్టేడియం గత ప్రభుత్వ పాలనలో 5 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైందని మంత్రి మండిపడ్డారు. విజయవాడ స్టేడియం అభివృద్ధితో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా క్రీడల వికాసానికి ఎంపీ అపూర్వ కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దానిలో భాగంగానే గత 2 సంవత్సరాలుగా పేద క్రీడాకారులకు ఎవరికైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఇన్సెంటివ్స్ ను 25 కోట్ల రూపాయల పైగా సుమారుగా 400 మందికి ఇప్పించిన ఘనత మా ముఖ్యమంత్రి గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారికి దక్కుతుంది. అలాగే ఈరోజు గర్వంగా చెప్తున్నాం, ఖేలో ఇండియా నిధులు కేవలం నార్త్ ఇండియాకే కాదు, దక్షిణ భారతంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి కూడా వస్తాయనే దానికి ఒక నిదర్శనం ఇది. ఈరోజు 70 కోట్ల రూపాయలు ఖేలో ఇండియా నిధులను కూడా ఈ రాష్ట్రానికి తీసుకొని రావడం, ఇదే నిధులను మా ఎంపీలు ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో వాళ్ళ యొక్క సహకారంతో వచ్చే సంవత్సరం 100 నుంచి 200 కోట్లు తెచ్చే విధంగా కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లోనే కాకుండా వాళ్ళకు కల్పించవలసిన వారం రోజుల నుంచి అమరావతి అన్ని శుభదినాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దానిలో భాగంగా అమరావతి గత వారంలో అమరావతి రాష్ట్ర రాజధానిగా ప్రకటించడం, అంతేకాకుండా రాజముద్ర పొందడం, ఈ అమరావతిలో భాగమైన ఈ విజయవాడ మహానగరంలో మనం ముందు రాజధానిని సాధించుకున్నాం ఈ ప్రాంతానికి. అంతేకాకుండా రకరకాల నిన్న చూస్తే విజయవాడకి అత్యవసరమైన ఆటోమొబైల్ రంగానికి అత్యంత ముఖ్యమైన 3 రహదారులను కూడా నిన్న శంకుస్థాపన చేసుకున్నాం. ఇవాళ నుంచి పనులు మొదలుపోయి 8 రోజుల్లో ఆ పనులు కూడా మొదలై రోడ్లు అందుబాటులోకి వచ్చి లారీలు ఏది విజయవాడలోకి రాకుండా 24 గంటలు ఆటో నగర్కి లారీలో వెళ్ళే విధంగా రహదారులు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవాళ పొద్దున్న కూడా ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ కూడా ఓపెన్ చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ స్టేడియం మొన్న మన నందిగామలో అమరావతిలో భాగమైన నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఓపెన్ చేసుకున్నాం. రేపు జగ్గైపేటలో 19 కోట్ల విలువైన రహదారులు ఓపెన్ చేసుకున్నాం. అన్నీ కూడా శుభదినాలు మొదలైనవి. అమరావతి ఏ రోజైతే సాధించుకున్నామో ఆ రోజు నుంచే శుభదినాలు స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, ఈ స్టేడియంకి ఎంతో క్రీడాకారుల చిలకాల కోరిక, విజయవాడ ప్రజల కోరిక ఐజీఎంసీ స్టేడియంని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు ఇస్తారని చెప్పి అనేక సందర్భాల్లో అడగడం జరిగింది. మీడియా కూడా మీరు కూడా అనేక సందర్భాల్లో దీని మీద స్టోరీలు కూడా వేయడం జరిగింది. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇదే మీడియా మీరు అందరూ వస్తున్నారు పోతున్నారు, ఐజీఎంసీ గురించి పట్టించుకుంటారా లేదా అని మీరు అడిగారు. ఆ రోజే మేము మాట ఇచ్చాం, నేనున్నంగానే ఐజీఎంసీ రూపురేఖలు మారుస్తామని చెప్పాం. తదనుగుణంగానే ఈరోజు ఫేజ్ 1కు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. 3 ఫేజుల్లో ఐజీఎంసీ స్టేడియం పర్ఫెక్ట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో క్రీడాకారులకు అందుబాటులోకి వస్తుంది. ఫేజ్ 1కు సంబంధించి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కోర్ట్, అదేవిధంగా సింథటిక్ ట్రాక్స్, వార్మప్ ట్రాక్, దాంతోపాటు టెన్నిస్ కోర్ట్స్, దాంతోపాటు బాస్కెట్బాల్, అదేవిధంగా అథ్లెటిక్స్ సంబంధించిన మిగతా రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పగలు రాత్రి తేడా లేకుండా పనిచేసే శాఖ విద్యుత్ శాఖ అని మంత్రి కొనియాడారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తూ విద్యుత్ బిల్లులు పెంచకుండా, అంతరాయం లేకుండా సరఫరా చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. నగరంలో ఏపీసీపీడీసీఎల్ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఏపీసీపీడీసీఎల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడారు. ఏపీ సిపిడిసిఎల్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని పేర్కొన్నారు. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం వేగంగా కొనసాగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమం. గతంలో మనం 3 ప్రాంతాల నుంచి పనిచేస్తూ ఉండేవాళ్ళమే, విద్యుత్ సేవలు అందిస్తూ ఉండేవాళ్ళమే. ఇవాళ మంచి బిల్డింగ్, కార్పొరేట్ ఆఫీసు, దాదాపు 35 నుంచి 40 కోట్ల రూపాయలతోటి 65,000 స్క్వేర్ ఫీట్ తోటి ఇక్కడ నిర్మించడం జరిగింది. అందరు విద్యుత్ శాఖ అధికారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరూ తెలియదు కాదు, 2 సంవత్సరాల 2 నెలలు అయింది
మీ అందరూ కష్టపడి పనిచేయబట్టి ఇవాళ విద్యుత్ శాఖకి ఇంత మంచి పేరు వచ్చింది. ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ మనం ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ ఉండకూడదు, క్వాలిటీ పవర్ ఇవ్వాలి, పవర్ బిల్లులు పెంచకూడదు ఈ ఉద్దేశంతో మనం ఇవాళ కార్యక్రమం పనులు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా సూర్య గారు లాంటి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన అధికారులు అందరూ కూడా కింద పనిచేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం. అదేవిధంగా పగలపూట పవరు రైతులకు ఇవ్వడం కోసం పిఎం కుసుము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి కూడా టెండర్లు అయిపోయినాయి, తొందరలోనే పనిచేస్తాం. అదేవిధంగా సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఇందాక విజయానంద్ గారు చెప్పినట్టు చరిత్రలో ఎప్పుడు లేనట్టు ఇవాళ మనం పవర్ జనరేషన్ కూడా రికార్డు స్థాయిలో నగరంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని తాడేపల్లి సీఐ రవీంద్రబాబు స్పష్టం చేశారు. తాడేపల్లి, కృష్ణా, కరకట్ట, పాటూరు పరిసర ప్రాంతాల్లో గంజాయి కలిగి సేవిస్తున్న 8 మంది యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 400 గ్రాముల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి సీఐ రవీంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించామని, గంజాయి సేవించే వారిని, రవాణా చేసేవారిని పట్టుకుని అరెస్టు చేస్తున్నామని చెప్పారు. గతంలో యువకులపై కేసులు ఉన్నాయని 8 మంది యువకుల్ని కోర్టుకు హాజరుపరిచినట్లు తెలియజేశారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక 8 మంది గంజాయి కలిగి ఉన్న వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారందరినీ కూడా తాడేపల్లి పాతూరు గ్రామానికి చెందిన వారు. అలాగే వారిని తాడేపల్లి పాతూరు గ్రామానికి చెందినటువంటి నది కరకట్ట దగ్గరలో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. 8 మందిలో ఒక అతని పేరు బండ్ల ప్రశాంత్, అలాగే ఇంకొక అతని పేరు కిరణ్, అలాగే శివశంకర్, హేమంత్, తర్వాత పవన్ కళ్యాణ్, సతీష్, జ్యోతిబాబు, మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర 50 గ్రామ్స్ గంజాయి కలిగి ఉన్నారు. వాళ్ళని ఈరోజు మధ్యాహ్నం టైంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఈ గంజాయిని విజయవాడ చెందినటువంటి చేతన్ అనే వ్యక్తి దగ్గర వీళ్ళు గంజాయి కొని తీసుకొస్తున్నారు. అతని దగ్గర ఎక్కువ మొత్తంలో గంజాయి ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు. అతని కోసం ప్రయత్నం చేశాము. అతను పరారీలో ఉన్నాడు, అందుబాటులో లేడు. ముఖ్యంగా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గంజాయి మీద మా గౌరవ ఎస్పీ శ్రీ వకుల్ జో. వేసవి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రతని దృష్టిలో ఉంచుకొని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఆర్ఓ, నీటి శుద్ధి ప్లాంట్లు, తాగునీటి సరఫరా వ్యవస్థలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని, నిరంతర పర్యవేక్షణతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విఎంసీ ప్రత్యేక అధికారి డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీషా బుధవారం ముత్యాలంపాడు, సత్యనారాయణపురం ఆర్ఓ ప్లాంట్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ప్లాంట్ కి నీరు ఎక్కడి నుంచి వస్తుంది, అనుమతుల వివరాలు, ఉపయోగిస్తున్న సాంకేతికత, పరికరాల్ని, పరిశుభ్రత ప్రమాణాలు, నాణ్యత పరీక్షల వ్యవస్థ తదితరుల్ని పరీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ప్రతి త్రాగునీటి సరఫరా వ్యవస్థ నిర్దేశ ప్రమాణాలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణ వైసీపీ మహిళలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. జగన్ నుంచి మావిగన్ ప్రతిపాదన రాగానే కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుందని, మావిగన్ ను అడ్డుకోవాలని ప్రయత్నంతోనే చంద్రబాబు ఏబిఎన్ రాధాకృష్ణ అనే అస్త్రాన్ని వాడుతున్నారని ఘాటుగా విమర్శలు గుప్పించారు. అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీ ఆపాలని, మరో 100 ఏళ్లు పూర్తయినా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి కాదని జోస్యం చెప్పారు. ఏబిఎన్ రాధాకృష్ణ అభ్యంతరకర వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. పోలీసు యంత్రాంగం అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం నిరసనలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో బుధవారం ముస్తాబాద్ లోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొని మాట్లాడారు. రాధాకృష్ణది దమ్మున్న ఛానల్ అయితే వాస్తవాలు ఒప్పుకోవాలని చెప్పారు. చంద్రబాబు గురించి నీకు తెలుసు అని, అమరావతిలో నీ బ్యాచ్ ఎంత డబ్బు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. 100 ఏళ్లైన అమరావతి పూర్తి కాదని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాలి. అమరావతి పేరుతో ఈ దోపిడీని ఆపాలి. ఇప్పటికే అమరావతి పేరుతో ప్రజాధనాన్ని వేల కోట్లు కొల్లగొట్టిన పరిస్థితి నారా చంద్రబాబు నాయుడుది. అయ్యా, పొలాలు కొనుక్కున్నావు, జనం సొమ్ముతో దోచుకు తింటున్నావు. ఇక ఈ రాష్ట్ర ప్రజలు అమరావతిని భరించలేరు. కాబట్టి
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించవయ్యా, ఈ రాష్ట్రానికి గుదిబండగా తయారవుతున్నటువంటి అమరావతిని ఆపవయ్యా, నిలపవయ్యా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి మావిగన్ అని పేరు పెట్టాం. లేదా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కాదు, నీ ఇష్టం వచ్చింది పెట్టు, లేదా అయోధ్య పెట్టు, లేదా నీ ఇష్టం వచ్చిన పేరే పెట్టు. నీ ఏది పెట్టినా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య పెట్టమని చెప్పని మావిగన్ అంటే అని పెట్టమని చెప్తే దానికి అవాకులు చవాకులు పేలుతూ ఆంధ్రజ్యోతి పేపర్ని అడ్డం పెట్టుకుని, ఆంధ్రజ్యోతి పేపర్ని, టీవీని అడ్డం పెట్టుకుని పుష్కలంగా గంజాయి పండించేవాడు ఎంత ఫుల్లుగా సంపాదించుకుని ఉంటాడో దానికంటే నీచంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తయారైన పరిస్థితి. గంజాయి పంటకి మొక్క నాటాలి, అది ఎదగాలి, ఆకులు రావాలి, కొయ్యాలి, పోలీసులను మాట్లాడుకోవాలి. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే రోత పత్రిక, ఒక రోత ఛానల్గా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిపై విషం కక్కే ఏబిఎన్ యాజమాన్యం కానివ్వండి, ఎండి రాధాకృష్ణ గారు కానివ్వండి, ఈరోజు ఒక సిగ్గుమాలినగా సిగ్గు విరిచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మీ భార్యలు కాదు అంటే పెళ్ళిళ్ళు చేస్తారని చెప్పని అంత నీచమైన భాష మాట్లాడిన ఏబిఎన్ రాధాకృష్ణ గారిని క్షమాపణ కోరమని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంత భయం, ఎందుకంత కక్ష, ఎందుకంత ద్వేషం? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన, ప్రజానికానికి ఉపయోగపడే విధంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల్లో రాజధాని ప్రాంతం కనుక ఏర్పడితే భవిష్యత్తు బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది. ముఖ్యంగా ఇక్కడ నివసిస్తున్న 60 లక్షల మంది ప్రజానికి ఒక భవిష్యత్తు బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సలహా ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చంద్రన్న బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని ఏపీ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ కోరారు. చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలోనే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకంలో చంద్రన్న బీమా గొప్పదని ప్రశంసించారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని అనేక తగ్గింపులతో, ఆంక్షలతో యూనివర్సల్ సంపు ఇన్సూరెన్స్ కంపెనీతో గొడవలు పరిష్కరించలేక పథకాన్ని పక్కన పడేసిందని విమర్శలు గుప్పించారు. బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాసిన లేఖను విడుదల చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలోని ప్రవేశపెట్టిన సంక్షేమ పథకంలో చంద్రన్న బీమా గొప్పదని 2017 నుంచి 19 వరకు రాష్ట్రంలో సుమారు 5 లక్షల కుటుంబాలకు పైగా ప్రభుత్వం నుండి అత్యవసర ఆర్థిక సహాయం అందిందని 2017 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించిన ఈ పథకంలో వైట్ కార్డు హోల్డర్ కుటుంబాల్లో ఉన్న 18 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్నవారు సాధారణంగా మరణిస్తే 2 లక్షలు, ప్రమాదంలో మరణిస్తే 5 లక్షలు, ప్రమాదంలో పాక్షిక అంగవైకల్యం చెందితే 2.5 లక్షలు, పూర్తి అంగవైకల్యం చెందితే 5 లక్షలు, 51 నుంచి 60 సంవత్సరాల వయసు వారు సాధారణంగా మరణిస్తే 30,000 రూపాయల ప్రమాద బీమా, 61 నుంచి 70 సంవత్సరాల వయసు వారు సాధారణంగా మరణిస్తే ఏమీ ఇవ్వనప్పటికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించారని, కుటుంబాల్లో ఎవరు చనిపోయినా వెంటనే మట్టి ఖర్చులు అందించేవారని చెప్పారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని అనేక తగ్గింపులతో, ఆంక్షలతో, యూనివర్సల్ సంపు ఇన్సూరెన్స్ కంపెనీతో గొడవలు పరిష్కరించలేక పథకాన్ని పక్కన పడేసిందని విమర్శించారు. నమస్కారం, నా పేరు బీశెట్టి బాబ్జీ, ఏపీ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోక్సత్తా నుంచి ఒక లేఖ రాసాం. 2017 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చంద్రన్న బీమా అనే ఒక పథకాన్ని పెట్టారు. అది అద్భుతమైన పథకం. బహుశా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితంలో ప్రజలకు 100% నిజమైన సౌకర్యం అందించే గొప్ప పథకం అని మేము భావిస్తున్నాం. అందులో సాధారణ మరణానికంటే 18 నుంచి 50 సంవత్సరాల లోపు సాధారణ మరణానికి ఒక 2 లక్షల రూపాయలు, అట్లాగే ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు, ఒకవేళ ప్రమాదంలో పాక్షికంగా దెబ్బలు తగిలితే 2.5 లక్షలు, సంపూర్ణంగా దెబ్బలు తగిలితే 5 లక్షల రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అలాగే 51 నుంచి 60 వరకు కనీసం చనిపోయిన వెంటనే అంటే ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఒక 20,000 రూపాయలు, అలాగే ప్రమాద బీమా అన్నీ ప్రకటించారు. అలాగే 60 నుంచి 71 వరకు చనిపోతే ఏమీ లేకపోయినా మిగతా ప్రమాదానికి కావాల్సినటువంటి ప్యాకేజ్ అంతా ప్రకటించారు. ఇంతేకాకుండా ఈ పథకంలో గొప్పతనం ఏంటంటే చనిపోయిన వెంటనే మట్టి ఖర్చులు ఇచ్చారు. అది ఏ స్థాయి మనుషులైనా సరే.
పేదల్లో ఎవరైనా సరే ఈ తెల్ల కార్డు ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే బ్రెడ్ ఈవెనర్ ఉన్నారో కుటుంబాలు మన భారతదేశంలో ఉండే వాతావరణ కాలుష్యంలో 50% కాలుష్యం వాహనాల నుంచి వచ్చే పొగ వల్లే వస్తుందని, వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు పొల్యూషన్ కంట్రోల్ యూనిట్ ని తయారు చేశామని మార్గాని రామారావు తెలిపారు. దీనికి పేటెంట్ కూడా లభించిందని, పొల్యూషన్ కంట్రోల్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు 10 లక్షల రూపాయల లోపు వాహనాలకి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని కోరారు. మార్గాని రామారావు గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొల్యూషన్ కంట్రోల్ యూనిట్ ని ఆవిష్కరించాను, దీనికి పేటెంట్ కూడా లభించింది. వాహనాల ద్వారా విడుదలయ్యే పొగ గాలిలో కలవటం, ఆ గాలిని మనం పీల్చడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలియజేశారు. డివైస్ లో ఉండే రసాయనాలు, పొగలో ఉండే కార్బన్ నైట్రేట్ రసాయనీకరణ జరుగుతుందని చెప్పారు. ప్రతి ఇంజన్ కు 1 సెకండ్కు 5 పవర్ స్ట్రోకులు వస్తాయని, కొంత ఫ్యూయల్ ఉండిపోతుందని, ఎగ్జాట్స్ లో బయటకు వస్తుందని తెలియజేశారు. రాష్ట్రమంతా నెలకు 1 టన్ను వస్తే దాన్ని కలెక్ట్ చేసి బై ప్రోడక్ట్ గా వాడవచ్చని అన్నారు. విశాఖపట్నంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సర్టిఫికేషన్ ఇచ్చిందని చెప్పారు. విశాఖ రవాణా శాఖకు ఇస్తే నెల రోజులు పరిశీలించి 70% కాలుష్యం తగ్గుతుందని చెప్పారు. పేరు మార్గాన రామారావు అండి. నేను ఈ పొల్యూషన్ కంట్రోల్ డివైస్ ఇన్వెంటర్ను. దీనికి పేటెంట్ కూడా ఒక 10 నెలలు అవుతుంది. మా అమ్మాయి పేరు డాక్టర్ తులసి, నాకు మా ఇద్దరికి కలిపి ఇది పేటెంట్ ఇవ్వడం జరిగింది. ఈ డివైస్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకి లారీలు, బస్సులు, కార్లు, ఆటోలు మనకి పొగ వస్తుంది. ఇంజన్ రన్ అయిన తర్వాత పొగ వస్తుంది. ఆ పొగలోని వచ్చే ఆ పొగని యాంబియంట్లోకి వెళ్ళిపోద్ది. అది మనం స్మెల్ చేయటం వల్ల మన ఆరోగ్యం మనుషులకే కాకుండా అన్ని జంతుజాలాలకి, అగ్రికల్చర్కి, మొత్తం అన్నిటికీ కూడా పర్యావరణానికి మొత్తం హాని జరుగుతుంది. అయితే ఆ పొల్యూటెంట్స్ని ఈ డివైస్కి కనెక్ట్ చేస్తాం. ఆ ఎగ్జాస్ట్ అవుట్ అయ్యేది దీనికి కనెక్ట్ చేసి ఇందులోకి వెళ్తే ఇందులో కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికలైజేషన్ అవ్వటం వల్ల, ఆ కెమికలైజేషన్ రావటం వల్ల మనకేం జరుగుతుందంటే అండి, అందులో ఉన్న కార్బన్ నైట్రేట్స్ ఎలా న్యూట్రలైజ్ అవుతాయి. ఇందులో యాడ్బుల్ యూరియా బేస్డ్ లిక్విడ్ ఉంది, ఆ ఫోమ్ వస్తుంది. ఆ ఫోమ్కి అందులో ఉన్న నైట్రేట్స్ అన్నీ న్యూట్రలైజ్ అవుతాయి. అలాగనే ఇందులో సోడియం కార్బోనేట్ ఉంది, దానిలో ఫోము ఆటోమేటిక్గా అది తీరియండి, సల్ఫర్ కంటెంట్ అంతా అందులో కలెక్ట్ అవుతుంది. అలాగే ఇంజిన్ ఎగ్జాస్ట్ ఇందులో ఎంటర్ అయ్యేటప్పటికి 400 సెంటీగ్రేడ్ టెంపరేచర్తో ఎంటర్ అవుతుంది. ఆ పక్కది డిశ్చార్జ్ అయ్యేటప్పటికి 70 డిగ్రీస్ టెంపరేచర్లో డిశ్చార్జ్ అవుతుంది. అంటే ప్రతి ఇంజన్కి అండి 1 సెకండ్. తక్కువ ధరకే మంచి నాణ్యతతో సమృద్ధిగా ఆహారం అందించడమే అన్నా క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశమని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ తెలిపారు. అల్పాహారం మరియు భోజనం కేవలం 5 రూపాయలకి అందించడం ద్వారా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మార్గదర్శకత్వంలో నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సిద్ధార్థ చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ గులాబీతోట సాంబమూర్తి రోడ్లో ఉన్న అన్నా క్యాంటీన్ ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తనయులు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ సందర్శించారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ లో నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులను సత్కరించి వారికి బాధ్యతలు అప్పగించారు. అనంతరం పేదలతో కలిసి 5 రూపాయల టోకెన్ తీసుకుని భోజనం చేసి వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. గౌరవ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మార్గదర్శకత్వంలో ఈ సేవా కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. తక్కువ ధరకే మంచి నాణ్యతతో మరియు సమృద్ధి ఆహారం అందించడమే అన్నా క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా తెలియజేశారు. తిన్నారా? చాలా తిన్నారు. బాగున్నారా? ఏమేమి పెడుతున్నారు మీకు లంచ్కి? మధ్యాహ్నం పూట పప్పు పెడుతున్నారా? చారు బాగానే ఉంటున్నాయా? బాగానే ఇస్తున్నారా? ఎంతకి ఇస్తున్నారు మీకు ప్లేటు? 5 రూపాయలకి ఇస్తున్నారు. బాగానే ఉంది కదా. ఎక్కడ మీరు ఉండేది? ఓకే అమ్మా. ఏమ్మా బాగానే ఉంటుందా? ఏది మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా పొద్దున ఇక్కడ? చేస్తున్నారా? ఏమేమి పెడుతున్నారు మీకు ఉదయం పూట? ఇడ్లీ సాంబార్ బాగానే పెడుతున్నారా? ఓకే పెట్టుకోండి. మధ్యాహ్నం పూట లంచ్ తింటున్నారు ఇక్కడ? ఏమేమి పెడుతున్నారు? పప్పు సాంబార్ పొద్దున పూట ఏం పెడుతున్నారు? ఇడ్లీ పెడుతున్నారా? ఎన్ని ఇడ్లీలు ఇస్తున్నారు మీకు? 3 ఇడ్లీ ఇస్తున్నారు. బాగానే ఉంటుంది అంతా? క్వాలిటీ కానీ చట్నీ అంతా బాగానే ఉంటుందా?
గుర్తుపెట్టుకోండి, మనం అధికారంలోకి వచ్చాక ఇవన్నీ ఓపెన్ అయింది. ఎక్కడ పైపుల్ రోడ్లో ఉంటారా? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా గారి సహకారంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మనం ఎన్నో చోట్ల చాలా ఆనందంగా ప్రజలకు దగ్గరగా అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు దాదాపు 2024 ఎన్నికల తర్వాత ఎన్నో చోట్ల మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆ తరుణంలో ఏదైతే ఈరోజు 27వ డివిజన్ గులాబీ తోటలో మన మల్లంపల్లి సురేష్ గారికి ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ చైర్మన్గా ఆయనకి బాధ్యతలు శ్రీ బోండా ఉమా గారు అప్పచెప్పటం చాలా సంతోషకరం. ఎందుకనంటే గత 5 సంవత్సరాల్లో ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ అన్నా క్యాంటీన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేసి ఏ మాత్రం కూడా ఒక ఆలోచన పరిజ్ఞానం లేకుండా ఆనాడు ఓపెన్ చేసిన అన్నా క్యాంటీన్ అన్నింటినీ కూడా రద్దు చేసి ప్రజలకి ఎంతో రకంగా ఇబ్బంది పడిన ప్రభుత్వం. కానీ ఎప్పుడైతే మళ్ళా ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా బోండా ఉమా గారు గెలిచాక ఓపెన్ చేసిన ప్రతి అన్నా క్యాంటీన్ని, క్లోజ్ చేసిన ప్రతి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోగలిగాం. అంతేకాకుండా ఇంకా పెద్ద స్థాయిలో అనేక చోట్ల దాదాపు సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నో చోట్ల మనం ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఒక కాన్సెప్ట్తో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ కూటమి స్థానికంగా ఉన్న ప్రజానేత బోండా ఉమా గారు ప్రజలకు దగ్గరగా ఉండాలన్న ఒక ఆలోచనతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. అంతేకాకుండా మనం ఈరోజు చూసుకున్నట్టయితే బ్రేక్ఫాస్ట్, లంచ్ 5 రూపాయలకే మంచి క్వాలిటీతో మంచి క్వాంటిటీతో కూడా ప్రజలందరికీ కూడా మనం అందజేయగలుగుతున్నాం. ఎన్ని మంది వస్తే కూడా అంతమందికి కూడా నో అనకుండా, లేదు అనకుండా మనం ఈరోజు సప్లై చేయగలుగుతున్నాం. అంతేకాకుండా ఎన్నోసార్లు మనం అకస్మాత్ తనిఖీలు కూడా సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నట్టు అన్నా క్యాంటీన్లో చేసినప్పుడు కూడా విజయవాడ నగర అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంతో చిత్తశుద్ది ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆటోనగర్ పరిసర ప్రాంతాల మార్గాన్ని సుగమం చేసేందుకు 105 కోట్ల మేర రూపాయలు నిధులు కేటాయించిన రోడ్లను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. రానున్న కాలంలో ఆటోనగర్ ప్రాంతానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా లారీలు కూడా వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా 3వ డివిజన్ సీతారామనగర్ డైమండ్ వ్యాలీ అపార్ట్మెంట్ ఏరియాలో ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బల్లంవారి వీధి రోడ్డు అభివృద్ధితో ఆటోనగర్ పరిసర కాలనీకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. 20 లక్షల రూపాయల మేర నిధులతో సీసీ రోడ్డును నిర్మిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. రానున్న కాలంలో ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. బాబు గారికి విజయవాడ మీద చిత్తశుద్ధి ఎంత గొప్పదేంటి. ఆటో నగర్కి లారీలు రావడానికి అనేకమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. ఒక అతి పెద్ద ఆటో నగర్ అది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ఏషియన్ కంట్రీస్లో కూడా అన్నిటికంటే పెద్దది. రోజుకు 1,00,000 మంది కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉంటారు. వెహికల్స్ రాకపోతే వాళ్ళందరూ ఉపాధి కోల్పోతారని చెప్పి ఆయన చెప్పగానే సిఆర్డి నారాయణ గారికి చెప్పి, మినిస్టర్ గారికి చెప్పి 105 కోట్లు ఇచ్చి దీనికి అనుసంధానంగా ఉన్న రోడ్లన్నీ కూడా మహానాడు రోడ్డు ఎక్స్టెన్షన్ కానివ్వండి, బల్లెంవారి వీధి రోడ్డు కానివ్వండి, అదేవిధంగా టవర్ లైన్ రోడ్డు కానివ్వండి, ఈ 3 రోడ్లు ఆటో నగర్కి ఎంత ఉపయోగం, ఈ కాలనీలు కూడా బాగా ఉపయోగం. ఈ కాలనీలు శీఘ్రంగా పెరుగుతున్న ఈ కాలనీలకి ఎటు వెళ్ళటానికి దారి లేని సందర్భంలో టవర్ లైన్ రోడ్డు ఏర్పాటు చేసిన తర్వాత కొంతవరకు మెరుగైనా ఇప్పుడు బల్లెంవారి వీధి రోడ్డుతో దీనికి పూర్తి కళ, అన్ని కాలనీలకి పూర్తి కళ వస్తుందనేది నాకు ప్రగాఢ నమ్మకం. అంతేకాకుండా ఎటు వెళ్ళాలన్నా కూడా మార్గం సుగమం అవుతుంది. ఇటు మచిలీపట్నం ఇటు వెళ్ళాలంటే అనేకమైన పెద్ద పెద్ద రోడ్లు ఏర్పాటు జరుగుతోంది ఈ కాలనీలకి. ఆటో నగర్కి ఈ కాలనీలకి ఉపయోగపడే ఆ రోడ్లు 6-7 నెలల్లో పూర్తయితే ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు కూడా మారుతాయి. ఇంకా అనేకమైన రోడ్లు చిన్న చిన్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రోజున 20 లక్షలతో ఒక సిమెంట్ రోడ్ని, ఎందుకంటే ఎంత అపార్ట్మెంట్లు నూతనంగా. విజయవాడ నగర అభివృద్ధికి మొట్టమొదటిగా బాటలు వేసిన వ్యక్తి భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత మాజీ శాసనసభ్యులు అమరజీవి కామ్రేడ్ తమ్మిన పోతురాజు అని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ కొనియాడారు. ప్రస్తుతం విజయవాడ నగర అభివృద్ధిని పాలకులు విస్మరించారని అన్నారు.
వన్ టౌన్ లోని టీపీ రోడ్ లో గల తమ్మిన పోతరాజు విగ్రహం వద్ద సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత మాజీ శాసనసభ్యులు అమరజీవి కామ్రేడ్ తమ్మిన పోతరాజు 44వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. ముందుగా తమ్మిన పోతరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విజయవాడ అభివృద్ధి జరిగింది సిపిఐ హయాంలోనేనని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. తమ్మిన పోతరాజు నిబద్ధత, నిజాయితీ కలిగినటువంటి కామ్రేడ్ 44వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ నేడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయవాడ నగరాభివృద్ధికి బాటలు వేసినటువంటి మొట్టమొదటి నాయకుడు కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు అని చెప్పేసి నేను వేరుగా చెప్పనవసరంలా. ఈ రోజున ప్రభుత్వాలు, శాసనసభ్యులు, విజయవాడ నగరానికి 3 శాసనసభ్యులు ఉన్నారు, ఒక పార్లమెంటు మెంబర్ ఉన్నారు. ప్రతిరోజు పుంఖాలుగా ప్రకటనలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక జీవో వచ్చింది 86 డివిజన్లు చేస్తూ, ఒక ఆయన గ్రేటర్ విజయవాడ అని చెప్పేసి కలెక్టర్ తోటి, కమిషనర్ తోటి చర్చలు జరుపుతారు. కానీ ఏది అసలు విజయవాడ ఉనికి ఇవాళ ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి విజయవాడ నగరం ఒక శిథిల నగరంగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. అమరావతి చట్టబద్ధతను మేము స్వాగతిస్తున్నాం. కానీ అదే సందర్భంలో విజయవాడ నగరం ఉన్నటువంటి ప్రాశస్త్యత నీరుగారిపోతా ఉన్నది. రాజకీయ కళ సాహిత్య వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సచివాలయంలో రవాణా శాఖ పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో రహదారుల్ని గుంతలు లేకుండా పటిష్టంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి. ప్రజా రవాణాకు తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ బస్సుల్ని అందుబాటులోకి తేవాలని ఆదేశించిన సీఎం. రాజధాని విషయంలో తమ పార్టీ ఒక స్పష్టమైన ప్రణాళికతో ఉందన్న మాజీ సీఎం వైఎస్ జగన్. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయటమే చంద్రబాబు లక్ష్యమని జగన్ ఆరోపణ. వచ్చే ఏడాది పాదయాత్ర చేసి చంద్రబాబుకు సినిమా చూపిస్తానన్న వైసీపీ అధినేత జగన్. అమరావతి చట్టబద్ధత నేపథ్యంలో ఐజీఎంసీ స్టేడియం అభివృద్ధికి శ్రీకారం. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చెందుతుందన్న మంత్రి మండిపల్లి. గుణదల విద్యుత్ సౌధలో ఏపీడీపీసీపీఎల్ నూతన కార్యాలయ ప్రారంభం. నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రజలకు నాణ్యత కలిగిన మెరుగైన విద్యుత్ను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.